హాయ్ రాజు గారు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకే. ఈ రోజు సికింద్రాబాద్ నుంచి రాధ గారు రాశారు. ఓకే. గోబీ కార్న్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో జనరల్ గా ఆలు గోబీ కాంబినేషన్స్ మటర్ లేదా గోబీ మటర్ చేస్తూ ఉంటారు. సో కార్న్ కాంబినేషన్ అంటే మనకు స్వీట్ కార్న్ కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంది కదండి. అవును. సో ఆ రెండింటి కాంబినేషన్ లో పలావ్ అంటే నాకు తెలిసి ఓవరాల్ గా కమ్మగానే వస్తుంది. కొంచెం కమ్మగా అంటే స్వీట్ కార్న్ ఉంటుంది కదా, ఉంటుంది. కొంచెం కమ్మగా వస్తుంది, బాగుంటుంది ఈ కాంబినేషన్ అనేది. ఓకే ఓకే మరి స్టార్ట్ చేసేద్దాం. గోబీ కార్న్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గోబీ కార్న్ పలావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజు గారు, స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ రైస్ మనం ముందుగా ఉడికించి పెట్టేసుకుంటే సో ఎవరైనా గెస్ట్లు కానీ సో ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫాస్ట్గా చేసి ఇవ్వడానికి మనకు అనుకూలంగా ఉంటుంది ఇది. సో ఇక్కడ కొంచెం స్వీట్ కార్న్ మనకు కమ్మగా ఉంటుంది కదా, సో కాబట్టి నేను కొంచెం నెయ్యితో చేస్తున్నాను. ఓకే. సో జనరల్ గా మనకి పలావ్స్ ఎక్కువ నెయ్యితోనే చేస్తూ ఉంటారు కదా. ఆయిల్ కూడా చాలా మంది వాడుతుంటారు. సో నెయ్యి అందుబాటులో లేకపోతే ఆయిల్తో కూడా చేసేసుకోవచ్చు హ్యాపీగా. సో దీంట్లో ముందుగా బిర్యానీ ఆకు, అలాగే మసాలా దినుసులు, ఓకే, సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ గోబీ అలాగే స్వీట్ కార్న్ ఈ రెండు కూడా మనం ఉడికించే వాడుతున్నాం. సో జస్ట్ ఈ పోపు ఒకటి మనకు పర్ఫెక్ట్ గా వేగితే సరిపోతుంది. అండ్ ఈ పోపులోనే మనకి ఆ మసాలా గానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, ఆ ఫ్లేవర్స్ మనకి మెయిన్ బేస్ పలావ్. కొంచెం వేగాలి కదా రాజు గారు. అవునండి. ఓకే. సో ఉల్లిపాయలు కొంచెం వేగుతూ ఉంటాయి, ఆలోపు చిట్కా చూసేద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా. కొంతమంది ఎప్పుడూ జలుబు దగ్గు వంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రోజు ఉదయాన్నే గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా తాగుతూ ఉన్నట్లయితే జలుబు దగ్గు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చిట్కా చూసాం కదా, వేగిందా రాజు గారు? సో ఇంకా కొద్దిగా వేగాలి. ఓకే. సో ఇక్కడ కొద్దిమంది ఏంటంటే ఈ పొలాల్లో కూడా కొంచెం డిఫరెంట్గా అంటే మనకు మంచి కలర్ రావడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు పచ్చిమిరపకాయలు, సో అలాగే పుదీనా కూడా మిక్సీ పట్టేసి పేస్ట్ లో అలా వాడుతూ ఉంటారు. సో మన కలర్ కొంచెం చేంజింగ్ వస్తుంది, కొంచెం లైట్ గ్రీనిష్ కలర్ వస్తుంది. ఎస్. సో టేస్ట్ బాగానే అంతే అలాగే ఉంటుంది, బట్ కలర్ కొంచెం ఆ డిఫరెన్స్ వల్ల చూడడానికి కూడా లుక్ అనేది కొంచెం చాలా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఉడికించిన స్వీట్ కార్న్. సో ఈ మధ్య వంటల్లో బాగా స్వీట్ కార్న్ యూజ్ చేస్తున్నారు కదా రాజు గారు. అలాగే ఉడికించిన గోబీ అండి. ఇంకా గోబీ చెప్పక్కర్లేదు, దాన్ని ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు. సో అందరికి ఫేవరెట్ కాబట్టి సో ఈ పలావ్ ఈ డిఫరెంట్ కాంబినేషన్ లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే. సో అప్పుడప్పుడు మనకు ఇలా గోబీ కాంబినేషన్ లో ఆలూతో కానీ లేదా గ్రీన్ గా కొంచెం కనిపిస్తుంటే బాగుంటుంది. గ్రీన్ పీస్ కానీ లేదా కాబూలీ శనగలు కానీ, సో ఇవి కూడా యాడ్ చేసి కాంబినేషన్ లో చేసుకున్నా మనకు బాగుంటుంది. సో రాజ్మా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేస్తున్నాను. సో పసుపు వల్ల కొంచెం టేస్ట్ లో కూడా మనకు కొంచెం డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. అలాగే కొంచెం కలర్ కూడా లైట్ ఎల్లోయిష్ కలర్ వస్తుంది, బాగుంటుంది చూడడానికి. సో ఈ పలావ్ లాంటివి ఏంటంటే హ్యాపీగా మనం బాక్స్ లో పెట్టుకుని తీసుకువెళ్ళడానికి కూడా వీలుగా ఉంటుంది, బాగుంటుంది. సో ఈవినింగ్ టైంలో పిల్లలు అంటే ఇప్పుడు హాలిడేస్ అనుకోండి, స్కూల్ డేస్లలో అలా ఏంటి ఈవినింగ్ రాగానే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ప్రతిసారి మనం స్నాక్స్ లాంటివి కాకుండా అప్పుడప్పుడు కొంచెం ఇలా రైస్లలో కూడా కొంచెం వెరైటీస్ చేసి ఇచ్చినా చాలా బాగుంటుంది. సో అలాగే ఇప్పుడు కొంచెం పెరుగు, సో బాగా బీట్ చేసేస్తే మనకు బాగుంటుంది, లేకపోతే అక్కడక్కడ మనకు అలా ఉండలుగా మిగిలిపోతుంది. సో చూడడానికి అంత బాగుంటుంది. సో దీనివల్ల కొంచెం మనకు ఆ పులుపు అనేది యాడ్ అవుతుంది. సో టేస్ట్ బాగుంటుంది. డైరెక్ట్ మనం ఏ కాంబినేషన్ లేకుండా కూడా కర్రీ లాంటిది
లేకున్నా తీసేసుకోవచ్చు. సో ఇది కొంచెం దగ్గర అయ్యేంత వరకు కొంచెం వేయించుకోవాలండి. సో లేకపోతే కొంచెం లైట్గా డ్రై అయితే సో అప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇంకా పలావ్ అంటే మనకి ఆ పెరుగు కొంచెం టచ్ అయితేనే బాగుంటుంది కదా రాజు గారు. అన్ని రకాల పొలాలకు మళ్ళీ ఇది బాగుంటుందండి. సో కొంచెం ఇక్కడ గోబీ ఉంది కదా, సో దాని కాంబినేషన్ కొంచెం బాగుంటుందని చెప్పి యాడ్ చేస్తాను. ఓకే. ఎక్కువగా ఏంటంటే మనం పెరుగు బిర్యానీలోకి యాడ్ చేస్తూ ఉంటాం. అవును. సో మనం వేసే వెజిటబుల్ బట్టి దానికి ఏ కాంబినేషన్స్ బాగుంటాయి చూసుకుని ఒకటి రెండు సార్లు మనం ట్రై చేస్తే దాంట్లో మనకు అర్థమైపోతుంది. సో ఆ తర్వాత అవే కాంబినేషన్స్ తో మనం ట్రై చేసుకోవచ్చు. ఓకే, కొంచెం డ్రై అయింది కదా. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్, కొద్దిగా గరం మసాలా పొడి, అలాగే పుదీనా. ఓకే. సో పులావ్లో కంపల్సరీగా పులావ్ కానీ బిర్యానీ కానీ పుదీనా ఉంటేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది మనకి. సో ఇది వేసాక కలిపేసి కాసేపు మనకు మగ్గాలండి. సో అప్పుడు ఆ రైస్ కూడా మొత్తం మనం దీంట్లో వేసిన మసాలా దినుసులు, పెరుగు, సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పడతాయి, రైస్ కి కూడా బాగా పట్టేస్తాయి. ఎస్. సో ఇంక ఇందులో అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇందాక అన్నట్టు మళ్ళీ మనకి సపరేట్ కాంబినేషన్ కర్రీ లాంటిది ఏం అక్కర్లేదండి. డైరెక్ట్ అలా వేడివేడిగా తినేస్తే సూపర్ గా ఉంటుంది. బాగుంది. ప్రాన్ అందరికి ఇష్టమే, గోబీ కూడా అందరికి ఇష్టమే. రైస్ ఐటమ్స్ కూడా చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు కదా. ఎస్. ఓకే. సో కొంచెం మనం ఆ గరం మసాలా పొడి కూడా వేస్తాం కదా, సో అందుకోసం కొంచెం కలర్ లైట్ ఆ బ్రౌనిష్ కలర్ లో వచ్చింది. మంచి స్మెల్ కూడా వస్తుంది రాజు గారు. మంచి పుదీనా కూడా ఎండింగ్ లో యాడ్ చేసాం కదా. సో చాలా మంది కొత్తిమీర కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో కొత్తిమీర లేకుండా ఓన్లీ ఈ పుదీనా వేసుకుంటే ఒరిజినల్ గా మనకు ఆ పులావ్ టేస్ట్ అనేది తెలుస్తుంది. కొత్తిమీర వేసుకుంటే మళ్ళీ అది మిక్సింగ్ లో వచ్చేస్తుంది టేస్ట్ మనకు. ఓకే, సరిపోతుంది. ఈ మాత్రం మగ్గితే మనకు రెడీ. సూపర్. సర్వ్ చేసేసుకుందామా? ఎస్. పుదీనా. ఓకే. గోబీ కార్న్ పులావ్ రెడీ అండి. వావ్, గుమగుమలాడిపోతూ గోబీ కార్న్ పలావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పలావ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోబీ కార్న్ పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు, పెరుగు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం, గరం మసాలా, పుదీనా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, గోబీ కార్న్ పలావ్ రెడీ.